నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం బ్యారేజ్లోకి బోట్లు వదిలిన వారిని వదిలేది లేదు, హెచ్చరించిన సీఎం చంద్రబాబు. గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, రామాంజనేయులు వెల్లడి. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు ముందుకు రావడం హర్షణీయం. ఎమ్మెల్యే గల్లా మాధవి. టీడీపీ కార్యాలయంపై దాడిని వైఎస్ జగన్ ఇప్పటి వరకు ఎందుకు ఖండించలేదు? నిలదీసిన మాజీ ఎమ్మెల్సీ డొక్కా. ఓడిపోయారని ప్రజలపై కక్ష తీర్చుకునే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గండ్లు పూడ్చిన బుడమేరు ప్రాంతాలను కాలినడకన పరిశీలించారు. గత ప్రభుత్వం బుడమేరు గండ్లను పట్టించుకోలేదని, అందుకే విజయవాడ ప్రజలకు ఇంత కష్టం వచ్చిందని అన్నారు. ప్రకాశం బ్యారేజ్లోకి బోట్లు వదిలిన వారిని ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని సీఎం హెచ్చరించారు. ఏదైతే ఏరియా అంతా కూడా విజయవాడ సిటీకి వస్తుంది, ఇక్కడనే ఎగ్జాక్ట్గా 3 గంటలు పడ్డాయి. 3 గంటలు పడితే గడిచిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఈరోజు ఈ గంటల వల్ల పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నష్టం వచ్చింది. ఏదైతే మనందరం బుడమేరు ఒక్కొక్కసారి చాలా ఫెరోషియస్గా వస్తుంది, అలాంటి ఫెరోషియస్గా వచ్చే ఈ బుడమేరుని కట్టడి చేయకపోతే ఆ నీళ్లన్నీ కూడా విజయవాడ మీద పడే పరిస్థితి వస్తుంది. అదే నిన్న జరిగింది. ఎంత ధైర్యం ఉండాలండి? సమర్థిస్తారా మీరు దీన్ని? 3 బోట్లు వదిలి పెడతారా? 30 టన్నుల బోట్లు కట్టేయరా మీరు? లంగర్ లేదా మీకు? ఎవడు పెట్టుకు చేంతాడేసి కడతారా మీరు? ఎవడు చెప్పాడా నీకు ఇది? మీరు మనుషులా? మీరు కృష్ణా నదిది కిందన ప్రకాశం బ్యారేజ్ ఉంది, పైన 30 టన్నుల బోట్ని మొన్నటి వరకు ఇసుక దోపిడీ చేయడానికి వాడిన బోట్ని వదిలిపెడతారా? రంగులేసుకొని వస్తారా మీరు? అంటే రంగులేసుకొని వస్తే, రాజకీయ ముసుగేసుకొని వస్తే మేము భయపడిపోవాలనా? తప్పుని ఎవడు చేసినా వదిలిపెట్టే సమస్య ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా. ఇది ప్రజాప్రభుత్వం. గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధి ఎలా అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు గుంటూరులో జరిగింది. ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు సిఐటియు నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిందని వక్తలు విమర్శించారు. కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులను గ్రామాల అభివృద్ధికే ఖర్చు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సర్పంచులు మిగిలిన అంశాల మీద కాకుండా అందరినీ కలిసి వారికి స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని సహకార భేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులందరినీ చైతన్యం చేసి పనిచేయాల్సిన బాధ్యత మనందరూ తెలియజేస్తాము. ఎట్లా ఆలోచన చేసి ప్రభుత్వంలోని అధికార యంత్రాంగాన్ని ఈ దిశగా మరలించి దాని ద్వారా పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయో పరిశీలించి ఖచ్చితంగా చేద్దాం. స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి పంచాయతీ వార్డు మెంబర్లు కానీ, ప్రజలు ఎన్నుకున్నటువంటి సర్పంచ్ కానీ బాధ్యత ఉంటుంది. ఉద్యోగరీత్యా వచ్చినటువంటి ఎంపీఓ గారికి బాధ్యత ఏముంటుంది? సరే, అక్కడ కూడా ఎంపీపీ ఉన్నారు కదా అంటారు. ఎంపీపీ ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? ఒక ఎంపీటీసీ నుంచి వస్తాడు, అంతేనా? ఒక ఎంపీటీసీ నుంచే కదా మండల పరిషత్ ప్రెసిడెంట్ అయ్యేది. ఆ ఎంపీటీసీకి నక్కలేదు, నాగలోకం లేదు. అది అయితే అసలు అది ఎందుకు పెట్టారో కూడా ఎవరికి తెలియదు. దానికి ఒక ఆఫీస్ లేదు, ఒక సిస్టమ్ లేదు. అసలు ఎందుకు ఎంపీటీసీ ఉందో ఎవరికి తెలియదు. అవి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులన్నింటినీ కూడా గత ప్రభుత్వం 2019-2024 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం ఆ నిధులను కూడా తరలించేసి
గ్రామ పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం. ఎందుకంటే మీకు జీతాలు రావడానికి దానికి కూడా సంబంధం ఉంది కాబట్టి మాట మీకు చెప్తా ఉంటాను. అందుకని వాస్తవంగా గత ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ చాలా మంది జిల్లా అంతా నాకు దాదాపు తెలుసు. 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. కానీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యారు. కారణం ఏంటి? ఆ నిధులన్నీ ఇక్కడ రూపాయి కూడా లేకుండా మొత్తం పట్టుకుపోయినటువంటి పరిస్థితి. విజయవాడ వరద బాధితుల సహాయార్థం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి నిత్యావసరాలు తరలి వెళ్తున్నాయి. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు నియోజకవర్గంలోని మహిళలు వరద బాధితులకు ఆపన్నహస్తం అందించడం పట్ల ఎమ్మెల్యే గల్లా మాధవి హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి సుమారు 15 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసరాలను బాధితులకు అందించనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ వల్లే విజయవాడలో ముంపు ప్రాంతాలు కోలుకుంటున్నాయని అన్నారు. వరద బాధితుల సహాయార్థం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా తరలి వచ్చింది. మహిళలు పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టే విధంగా ఈరోజు దుప్పట్లు, చీరలు, సరుకులు, మందులు అన్నీ కూడా పార్టీ ఆఫీసులో సమకూర్చడం జరిగింది. ఒక్క పిలుపు మేరకు మహిళా మనులందరూ కూడా తరలి వచ్చారు. ఈరోజు వారి సహాయార్థం ప్రతి ఒక్కరూ కూడా వారి ఆభరణ హస్తాన్ని వాళ్ళ అందించడం జరిగింది. ఈ దుప్పట్లు కానివ్వండి, చీరలు కానివ్వండి, సరుకులు కానివ్వండి మన పశ్చిమ నియోజకవర్గానికి చేరాయి. ఇవన్నీ నీట్గా ప్యాక్ చేసి రేపు మార్నింగ్ కల్లా ఎఫెక్టెడ్ ఏరియాస్లోకి వెళ్ళి స్వయంగా అందరికీ అందజేయడం జరుగుతుందండి. ఇంతటి సహాయ సహకారాలు ఒక్క పిలుపు మేరకు వచ్చి ప్రతి ఒక్కరూ నా వెంట ఉన్నారు అని చూపించినందుకు నిజంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ, అందులో ప్రత్యేకించి మహిళలందరికీ కృతజ్ఞత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హింసకు అనుకూలమో వ్యతిరేకమో వైఎస్ జగన్ తేల్చాలని మాజీ మంత్రి టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిని వైసీపీ ఖండిస్తుందో లేదో ప్రకటించాలన్నారు. అరండల్పేటలోని అమరావతి బుక్ హౌస్లో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ ముక్కలు చేసిన దాడిని ఇప్పటివరకు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. వైసీపీ హింసకు వ్యతిరేకమైతే రాజకీయాల్లో మనుగడ సాధించే హక్కే లేదని, తక్షణమే ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. గత 5 ఏళ్లుగా హింసను వైసీపీ ప్రోత్సహించిందో లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. చెరువులు, నదులను ఆక్రమించి నిర్మాణాలు చేసే వారిపై చర్యలు తీసుకుని అధికారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని డొక్కా పేర్కొన్నారు. టీడీపీ పార్టీ మీద దాడి చేయటం అనేది ఒక హింసా కార్యక్రమం, ఒక టెర్రరిస్ట్ కార్యక్రమం, ఒక దౌర్జన్య కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ఖండిస్తున్నావా లేదా? నీ విధానం ఏంటి? ఖండిస్తే నువ్వు ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేసిన అర్హత ఉంటుంది. ఖండించకపోతే ఈ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగ విధానంలో మన భారతీయ ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో కొనసాగే నైతికత లేదు. ది టెస్ట్ కనీసం దుర్మార్గాన్ని ఖండించకపోతే ఎట్లండి? ఏం సందేశం దచ్చుకున్నావు నాకు అర్థం కాదు. ఒక దుర్మార్గం జరిగితే ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఎక్కడ దాడి జరుగుతాయా? ఎక్కడ ఉన్నావా? ఏదో ధర్నా చేస్తారు, లేకపోతే ఏదో మెమోరాండాలు ఇస్తారు. దాడి చేసి మారడాయితో దాడి చేసి కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఖండించవాను. ప్రజాస్వామ్యం కొనసాగే హక్కు ఉందని. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వినాయక చవితి మహోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. భారీ గణపయ్య విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకల శుభాలు కలగాలని నిర్వాహకులు ఏకదంతుడిని వేడుకున్నారు. గుంటూరు నల్ల చెరువు విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో మేము గత 19 సంవత్సరములుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరంలో భాగంగా శ్రీ శ్రీనివాస సమేత విఘ్నేశ్వర స్వామిని మా విఘ్నేశ్వర యూత్ వారు ఈ పందిరిలో ప్రతిష్ఠించడం ఏర్పాటు చేయడం జరిగింది. మా విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో భాగంగా 16వ తారీఖు సుమారు 10,000 మందికి పైగా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహించుతున్నాము. 20వ తారీఖున సాయంత్రం 5 గంటలకు కనీవిని ఎరిగిన రీతిలో గుంటూరు నగరంలో ఎవరూ చేయలేని రీతిలో ఎన్నడూ లేని విధంగా విఘ్నేశ్వర యూత్ వారి నిమజ్జన మహోత్సవ కార్యక్రమం ఎప్పుడైనా ఎదురు చూసే విధంగా కన్నుల పండగగా మా విఘ్నేశ్వర యూత్ వారి నిమజ్జన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా శంకరవిలాస్ సెంటర్లో కార్మిక రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. అన్ని రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కు పరిశ్రమలను ప్రైవేటీకరించవద్దని కోరుతున్నా కేంద్రం మాత్రం వాటిని ఏమాత్రం లెక్క చేయడం లేదని కార్మిక సంఘ నేతలు విమర్శించారు. ఎంతో మంది ప్రాణత్యాగంతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకునేదే లేదని స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిసి ఐక్యంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకి రాస్తారోకలకి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. గత అనేక మాసాలుగా ఈ ప్రైవేటీకరణ విశాఖ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిలుపులేమని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నాయి కార్మిక సంఘాలు రైతు సంఘాలు రాజకీయ పార్టీలు. అన్ని రాజకీయ పార్టీలు విశాఖ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్తా ఉన్నాయి, తెలుగుదేశంతో సహా, జగన్ పార్టీ, వైసీపీతో సహా. కానీ ప్రతిపాదనలు మాత్రం ఉపసంహరించుకోవడానికి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అంగీకరించడం. ఒక మంత్రి వచ్చి ఇక్కడ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు లేవని చెప్తారు, సాయంకాలానికి అదేమీ లేదని చెప్పి దీని నుంచి ప్రకటన వస్తుంది. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో చుండూరు దళిత పల్లెవీరుడు కొమ్మర్ల అనిల్ కుమార్ స్మారక సభ జరిగింది. అరండల్పేటలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దళిత బహుజన నాయకులు కొరివి వినయ్ కుమార్, మేళం భాగ్యరావు, మేడిద బాబురావు ఇతర నాయకులు పాల్గొన్నారు. చుండూరులో దళితుల్ని అత్యంత పాశవికంగా హత్య చేసిన వారికి నేటికి సరైన శిక్షలు పడకపోవటం శోచనీయమని వక్తలు తెలిపారు. 33 సంవత్సరాల్లో చుండూరు కేసులో 8 మందిని దారుణంగా చంపి గోతాల్లో కుక్కి తుంగభద్రలో తొక్కేసిన కేసు, మొత్తం భారతదేశం యొక్క సామాజిక రాజకీయ స్వరూపాలను మార్చేసిన కేసు, మొత్తం దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి పోరాటం. ఆ పోరాటంలో, ఆ అత్యాచారంలో, ఆ దుర్మార్గంలో మరి హంతకులైనటువంటి రెడ్లు, చుండూరు రెడ్లకి 33 ఏళ్ల తర్వాత కూడా శిక్షలు పడ్డాయి. చుండూరులో మనం ప్రత్యేక కోర్టుని సాధించింది ఆ రోజు పోరాటం. ఆ పోరాటం కోర్టు సాధించిన తర్వాత అది కేసు నడిచింది చుండూరులో ఎన్నో సంవత్సరాల తర్వాత. అక్కడ ఏదో నామమాత్రం మంది కొంతమందికి శిక్షలు వేశారు, 1 సంవత్సరం అది ఇదని, ఒక 4-5 ఏదో మరి యావజ్జీవ శిక్షలు వేశారు. ఇది సరైనది కాదు. వరదలో సర్వం కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్ ముందుకు వచ్చింది. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి 1,84,000 రూపాయల్ని అందజేశారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు బాధితులకు తమ వంతు సాయం అందించేందుకు తాము ఎప్పుడూ సిద్దంగా ఉంటామని స్కూల్ కరెస్పాండెంట్ కృష్ణప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రత్తయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కానీ విని ఎరుగని రీతిలో వరదలు మన రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి, మనందరికీ తెలుసు. అంతే కనీ విని ఎరుగని రీతిలో ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించి బాధితులందరికీ స్వాంతన కలిగిస్తూ ఉంది. మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తున్నారు పెద్దలు, సంస్థలు అందరూ కూడా. అయితే మా చిన్నారులు మేము కూడా ఎంత మాత్రం తీసుకోమని వారు దాచుకున్న డబ్బుల నుంచి కానీ, వారి తల్లిదండ్రులు కానీ, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన డబ్బులు కానీ దాదాపు ₹1,15,000 కలెక్ట్ చేసి మా వంతు ఉడతా భక్తిగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇద్దామని చెప్పి మా కేఎల్పీ పాఠశాల విద్యార్థులు ముందుకు వచ్చారు. చాలా సంతోషపడాల్సిన అంశం. బోట్లతో ప్రకాశం బ్యారేజీను ఢీకొట్టిన ఘటనలో వైఎస్ జగన్ సజ్జల కుట్రేనని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్ల జగన్ పాలన అంతా అరాచకమేనని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజ్ లాంటి అదొక జాతీయ ప్రాపర్టీని, నేషనల్ ప్రాపర్టీని ధ్వంసం చేయటం కోసం, నాశనం చేయటం కోసం దాదాపు 20 లక్షల ఎకరాల సాగుకు భంగం కలిగించడం కోసం 20 లక్షల ఎకరాలు పోతాయండి. వీళ్ళు చేపట్టిన సాగులోకి రాకుండా పోతాయి 20 లక్షల ఎకరాలు. రైతు అనేవాడికి ఒక మెతుకు అన్నం ఉండదు, ఇక రైతు అనేవాడు ఒక ఎకరం సాగు ఉండదు ఇక్కడ కృష్ణా డెల్టాలో. గణపతి మహోత్సవాలు వాడవాడలా వైభవంగా కొనసాగుతున్నాయి. వాడవాడలో ఏర్పాటు చేసిన గణపతి పందిళ్లలో బొజ్జ గణపయ్యకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఏకదంతుడిని వేడుకున్నారు. గత 13 సంవత్సరాలుగా అరండల్పేట 11 లైన్ 3వ రోడ్లో న్యూ వింగ్స్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో
గణపతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవండి. అందులో భాగంగా 13వ సంవత్సరం 4వ రోజున ఈ రోజున స్వామివారి మండపంలో గొప్ప అన్నప్రసాదం జరుగుతున్నది. ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమాన్ని, వినాయక చవితి అనే కార్యక్రమాన్ని, భక్తిగా కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా భక్తితో చేస్తామండి. అరండాలపేట 11 3వ లైన్లో 3వ రోడ్లో. అదే విధముగా ప్రతి సంవత్సరం చిన్నాళ్ళకి సరస్వతీదేవి పూజ, మళ్ళీ అదేవిధంగా ముత్యాలు దీపోలంకరణ పూజ, అదేవిధంగా పిల్లలకి ఆటల పోటీలు ప్రతి సంవత్సరం పెడతాము. 11వ తారీఖు అనగా రేపు సాయంత్రం స్వామివారు నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరతారు. కావున భక్తులలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామివారి గొప్ప కటాక్షం కావాల్సిందిగా. గత 5 సంవత్సరాల నుంచి 6వ సంవత్సరం అడుగుపెట్టాము. 15వ తారీఖు అన్నదాన కార్యక్రమం కలదు. 19వ తారీఖు స్వామివారికి గొప్ప నిమజ్జన కార్యక్రమం కలదు. కావున భక్తులందరూ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇట్లో గౌరీపుత్ర. విజయవాడ వరదలను సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజ్లోకి వరద ప్రవాహానికి టూరిజం బోట్లు కూడా వచ్చాయని, బోట్ల తాళ్లు తెగిపోతే వైసీపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. 3 పడవలు గుద్దుకున్నాయంట. 3 పడవలు కాదు, చాలా పడవలు గుద్దుకున్నాయి. నేను మనవి చేస్తున్నా, మొన్న జరిగినటువంటి ఈ పెద్ద వరద వల్ల సుమారుగా 10,42,000 క్యూసిక్లు అనుకుంటాను, లేదా 11 లక్షల పైచలు, 11,43,000 క్యూసిక్ల వాటర్ ఎగువ నుంచి వచ్చింది. చాలా పెద్ద ప్రవాహం, అది చిన్న ప్రవాహం కాదు. బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రానంత ప్రవాహం 11,43,000 క్యూసిక్లు వస్తే ఎగువన ఉన్నటువంటి బోట్లు తెగిపోయి కొట్టుకొచ్చేసాయి. 1 కాదు, 2 కాదు, ఈ 3 కాదు, టూరిజం బోర్డు కూడా కొట్టుకొచ్చేసింది. సుమారుగా నెంబర్ ఆఫ్ బోట్స్ పార్షియల్లీ డ్యామేజ్డ్ 202 అకార్డింగ్ టు ది గవర్నమెంట్ రిపోర్ట్. నాది కాదు, ఇవాళ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈషా ఫౌండేషన్ ద్వారా విజయవాడ వరద బాధితుల సహాయార్థం బియ్యం, ఉప్పు, పప్పు వంటి ఇత్యాది నిత్యావసర సరుకులు 1100 ప్యాకెట్లు పంపిణీ జరిగింది. మొదటి విడతలో 400 ప్యాకెట్లు పంపిణీ చేయగా ఆఖరి విడతగా 700 ప్యాకెట్లు పంపిణీ చేశారు. వెనక మన కార్లు వస్తే బాగుంటుంది. వెనక మన కార్లు రామనండి. నన్ను కూడా వచ్చి తట్టిది. నన్ను కూడా దిగా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.